గాడిద గుర్రం నీతి కథ. రామవరం అనే ఒక ఊరిలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర గాడిద గుర్రం ఉండేవి. అతను తరచూ పట్టణానికి వెళ్లి అక్కడ కావలసిన సరుకులు కొనుక్కుని ఆ మూటలను గాడిద మీద వేసి తిరిగి గ్రామానికి చేరుకునేవాడు. గాడిద అయితే పెద్ద పెద్ద బరువులు మోసేది. కానీ గుర్రానికి ఎలాంటి కష్టమూ ఉండేది కాదు. ఎందుకంటే ఆరోగ్యానికి నడక మంచిదని రాజయ్య పట్నం వెళ్లేటప్పుడైనా తిరిగి వచ్చేటప్పుడైనా గుర్రాన్ని గాడిదతోనే వదిలేసి వెనుక నడుచుకుంటూ వచ్చేవాడు. మరీ అవసరమైతే తప్ప గుర్రం ఎక్కేవాడు కాదు. దాంతో యజమాని తనను గొప్పగా చూసుకుంటున్నాడని గుర్రం గాడిదను వెక్కిరించేది. ఒకనాడు పట్నం నుండి బరువైన మూటలు మోయలేక అవస్థలు పడుతూ వస్తున్న గాడిద తన ప్రక్కనే ఎలాంటి బరువు లేకుండా హాయిగా నడుచుకుంటూ వస్తున్న గుర్రంతో ఇలా అంది. మిత్రమా, ఎంత బరువును మోసి మోసి నా నడుము విరిగేలా ఉంది. ఇందులో కొంత బరువును నీవు పంచుకోకూడదా? నేను ఏదో ఒకనాడు నీకు సహాయపడతాను. అందుకు గుర్రం పకాపకా నవ్వి ఇలా అన్నది. నీవు నాకు సహాయపడతావా? ఎలా సహాయపడతావు? నేను రాజుని, నీవు సేవకుడివి. సేవకుడు ఏ విషయంలోనైనా రాజుకు సాయం చేయగలడా? మరీ విడ్డూరం కాకపోతేను అని హేళన చేసింది. ఇక చేసేది లేక గాడిద నెమ్మదిగా కష్టమో నష్టమో తప్పదు గనక అంత బరువును మోసుకుంటూ నడవసాగింది. అలా కొంత దూరం నడిచిన తర్వాత దాని కాలికి దారిలో ఉన్న పెద్ద రాయి తగలడంతో తూలి క్రింద పడింది. దాంతో దాని కాలు విరిగి బాధతో అరవసాగింది. ఇక అది లేచి నడవడమే కష్టం, ఇంక బరువులే మోస్తుంది అని భావించిన రాజయ్య ఆ మూటలను గుర్రం మీద వేసుకుని ఊరికి చేరుకోవాలనుకున్నాడు. ఆ ఉపద్రవం నుండి తప్పించుకునేందుకు గుర్రం కంగారుగా యజమానితో ఇలా అన్నది. అయ్యా, ఆ గాడిద బరువులు మోసే బాధ్యత నుంచి తప్పించుకోవడానికే కాలు విరిగినట్టు నాటకం ఆడుతుంది. కావాలంటే ఓసారి పరీక్షించి చూడండి, మీకే తెలిసిపోతుంది. గుర్రం చెప్పిన దాంట్లో నిజమెంతో తెలుసుకోవడానికి యజమాని గాడిదను ఒకసారి పరీక్షించాడు. పాపం గాడిద కాలు విరిగి లబోదిబోమని ఏడుస్తుంటే నమ్మకుండా ఎలా ఉండగలడు? ఇప్పుడు మూటలు మోయకుండా తప్పించుకునేందుకే గుర్రం గాడిదపై లేనిపోని సాకులు చెబుతుందని భావించి తన దగ్గర ఉన్న దుడ్డుకర్రతో గుర్రానికి 4 తగిలించాడు. చివరికి ఆ గుర్రానికి దెబ్బలు తప్పలేదు, మూటలు మోయడము తప్పలేదు. ఆ రోజు మొదలు గాడిద కాలు నయం అయ్యేంత వరకు రాజయ్య గుర్రంతోనే గాడిద చాకరీ అంతా చేయించాడు. దాంతో గుర్రానికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత నుండి గాడిదతో స్నేహం చేయసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, బలవంతుడు బలహీనుడు కలిసి ఉన్నప్పుడు బలహీనుడిని ఆదుకోవడం బలవంతుడి ధర్మం. అమాయకపు బ్రాహ్మణుడు. అనగనగా ఒక ఊళ్ళో ఓ బ్రాహ్మణుడుండేవాడు. అతను చాలా అమాయకుడు. దాంతో అతన్ని అందరూ ఆట పట్టిస్తూ ఉండేవారు. వాళ్ళంతా తనను అలా ఏడిపిస్తుంటే పాపం ఆ బ్రాహ్మణుడికి చాలా బాధేసింది. ఎలాగైనా సరే తను అమాయకుడు కాదు, చాలా తెలివైన వాడినని నిరూపించాలనుకున్నాడు. అందుకు పట్నానికి వెళ్లి ఎవ్వరూ కొనలేనంత తక్కువ ధరకి ఏదైనా కొని తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరచాలనుకున్నాడు. ఒకరోజు పట్నానికి వెళ్లి చాలా చౌకగా ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వస్తుంటే మార్గం మధ్యలో 3 దొంగలు చూశారు. అరే, ఆ పిచ్చి బ్రాహ్మడు ఏదో తీసుకుని వస్తున్నాడ్రా అని ఒక దొంగ అన్నాడు. ఏదో కాదురా, అది ఒక బుజ్జి మేక అన్నాడు రెండో దొంగ. ఆ బ్రాహ్మడు చాలా అమాయకుడు. పైగా అతను మనకి తెలుసుగాని మనం అతనికి తెలీదు. ఆ మేకను కాజేయడం చాలా సులభం అన్నాడు మూడో దొంగ. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న ఆ 3 కలిసి ఒక పన్నాగం పన్నారు. ఆ బ్రాహ్మణుడికి కనిపించకుండా 3 చోట్లకెళ్లి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మణుడు దగ్గర పడుతుంటే చూసి ఎదురుగా వచ్చి, అయ్యా, ఈ కుక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు. మూర్ఖుడా, ఇది కుక్క కాదు, మేక అని బ్రాహ్మణుడు జవాబిచ్చాడు. మేకను పట్టుకుని కుక్కంటావేంటి అని ఆలోచిస్తూ తన దారిన తాను కొనసాగాడు. కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురై చాలా వినయంగా నమస్కరించాడు. అయ్యా, తమను చూస్తే చాలా పెద్దవారిలా ఉన్నారు. మరి ఈ కుక్కను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు.
మేకను భుజాల మీద నుంచి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేంటి అని ఆలోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళీ భుజాల మీదకు ఎక్కించుకొని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురొచ్చాడు. అపచారం అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేంటి? మీరు అశుద్ధం అయిపోయారు అని సహజ ధోరణిలో అనేసి ముందుకు సాగాడు. ఇంతమంది చెబుతుంటే అది మేక కాదు, కుక్కే అయ్యుంటుందనుకుని ఆ బ్రాహ్మణుడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపుకు పరుగు తీశాడు. తరువాత ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు. అందుకే పెద్దలు చెబుతారు, అమాయకత్వం అందరికీ అలుసేనని. హంసలా మారిన కాకి కథ. అనగనగా అడవిలో ఒక నది ఉండేది. ఆ నదిలో హంసలు హాయిగా విహరిస్తూ ఉండేవి. ఆ నది ఒడ్డునే ఉన్న ఒక చెట్టు మీద కాకులు జీవిస్తూ ఉండేవి. కాకులన్నీ ఆహారపు వేటలో ఎగురుకుంటూ వెళ్ళిపోతే ఒక కాకి మాత్రం అక్కడే కూర్చుని ఎప్పుడూ హంసలను చూసి కుళ్ళుకునేది. వాటి అందమైన రూపాన్ని, తెల్ల తెల్లటి రెక్కలను చూసి అసూయపడేది. ఆ హంసలు పాలనొరగలా తెల్లగా హొయిలిపోతున్నాయి. నేను చూడు, నల్లగా మసిబొగ్గులా అందవికారంగా ఉన్నాను. చిచి, నా కర్మ ఇలా ఉంది అనుకుంటూ తరచూ బాధపడుతూ ఉండేది. ఓనాడు కాకికి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది. హంసలలాగానే తను నీళ్లలో ఉంటూ హాయిగా కలుపు మొక్కలు తింటూ నదిలో ఈత కొడుతూ ఉంటే జీవితం చాలా అందంగా ఆనందంగా మారిపోతుంది కదా అని కలలు కంది ఆ పిచ్చి కాకి. ఆలోచన వచ్చిందే తడవుగా అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేయడం మొదలెట్టింది ఆ కాకి. తెల్లటి రంగులో మునిగి లేచింది. గాలిలో ఎగరడం మానేసి నీళ్లలో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. ఆ కాకి అవస్థను చూసి ఒక హంస ఎలా అడిగింది, మిత్రమా, నిన్నెప్పుడూ చూసినట్లేదే? అవునవును, నేను వేరే కొలనులోంచి ఈ నదికి వచ్చాను. అక్కడ అందరూ నన్ను చూసి ఈ హంస చూడండి ఎంత అందంగా ఉందో అని నా గురించే మాట్లాడుకునేవారు అంటూ కాకి బడైపోయింది. కాని కాకికి ఈత రాదు కదా. అంతసేపు నీటిపై నిలబడలేక మధ్య మధ్యలో పల్టీలు కొట్టి అవస్థలు పడేది. అలవాటు లేని కాకికి మొక్కలు తింటే అవి పడక తినలేక చిక్కి సలీమైపోయింది. అయినా పాపం హంసలా మారి తనేంటో నిరూపించుకోవాలని చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది ఆ మొండికాకి. కాని హంసలా అందంగా తయారవడం కాదు కదా, ఉన్న బలం కూడా కోల్పోయింది. మరింత అందవిహీనంగా తయారైంది. కాకి రూపాన్ని చూసి హంసలు హేళన చేయడం ప్రారంభించాయి. కాకికి నిజం తెలిసి వచ్చింది. నేను ఒక వృధా ప్రయత్నం చేశాను. ఏదో పొందాలనే ప్రయత్నంలో ఉన్న రూపాన్ని, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను. ఇక ఇది లాభం లేదు. అలవాట్లు మార్చినంత మాత్రాన నేను హంస కాలేను. నా రూపంలో నేను ఆనందం వెతుక్కోకపోవడం నేను చేసిన పెద్ద తప్పు. కాకి వాస్తవం గ్రహించి నదిలో 2 మునకలు మునిగి తన పాత రూపంలోకి మారి తిరిగి ఎగురుకుంటూ చెట్టుపైకి చేరుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఇతరులను చూసి అసూయ పడితే కష్టాలు తప్పవు. మంచి చిలుక మిత్రుడు. ఒక అడవిలో నది ఒడ్డునే పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద రకరకాల పక్షులు జీవిస్తూ ఉండేవి. అయితే ఒకానొక రోజున ఓ వేటగాడు విల్లు బాణాలను సిద్ధం చేసుకుని వేట కోసం అడవికి వచ్చాడు. తన బాణపు దెబ్బ తగిలిన జంతువు తిరిగి తప్పించుకుపోకుండా బాణపు మొనలకు విషం పూశాడు. జంతు సంచారం ఎక్కువగా ఉండే ఆ చెట్టు ఉన్న ప్రాంతానికి వచ్చిన వేటగాడికి జింక ఒకటి కనిపించింది. వెంటనే తన బాణాన్ని జింక పిల్లకి గురిపెట్టి వదిలాడు. అయితే జింక వేగంగా తప్పించుకోగా బాణం మాత్రం ఎదురుగా ఉన్న ఆ పెద్ద మామిడి చెట్టుకు గుచ్చుకుంది. విషపూరితమైన బాణపు తాకిడితో అంతటి చెట్టు కూడా ఒక్కసారిగా కంపించిపోయింది. విషమంతా చెట్టు వేర్ల నుండి కొమ్మల దాకా వ్యాపించడంతో కాసేపట్లోనే ఆ చెట్టు అంతా ఎండిపోయింది. ఆ ఎండిపోయిన చెట్టు మీద నుండి ఇక ప్రయోజనం లేదనుకున్న పక్షులన్నీ దేని దారి చూసుకుని అక్కడి నుండి ఎగిరిపోయాయి. అయితే ఆ చెట్టు కొమ్మ మీద ఎప్పటి నుంచో ఒక చిలుక కాపురం ఉండసాగింది. అది మాత్రం అక్కడ నుండి కదలలేదు. పైగా ఆ చెట్టు మళ్లీ బాగుపడితే బాగుండునని రోజు ప్రార్థించేది ఆ చిలుక. చాలా కాలంగా ఆ చిలుకను గమనిస్తున్న నదీ దేవత ఒక ముసలియాబ రూపంలో అక్కడికి వచ్చి ఇలా అన్నది, చిలకమ్మ, చెట్టు ఎలాగో నాశనమైపోయింది కదా, నీ వాళ్ళంతా కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. నీవు కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోయి
ఏదైనా మరో పచ్చని చెట్టులో నివాసం ఏర్పరచుకోవచ్చు కదా. చూస్తుంటే చాలా అమాయకురాల్లా ఉన్నావే. అవ్వా, నేను ఈ చెట్టు మీదనే పుట్టాను, ఈ చెట్టు మీదనే ఆడుకుంటూ పెరిగాను. ఈ చెట్టు నుండి ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను. అలాగే ఈ చెట్టు కూడా నన్ను కన్నబిడ్డలా కాపాడింది. అందుకే నాకు ఈ చెట్టు అంటే అంత ప్రేమ. నన్ను ఇంతలా ఆదరించిన ఈ చెట్టుకు ఇప్పుడు ఏదో కష్టకాలం వచ్చిందని నేను దీన్ని వదిలిపెట్టి వెళితే పాపం చుట్టుకోదా. అందుకే ఏమి జరిగినా నేను ఈ చెట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆ చిలుక చెప్పిన మాటలు వినగానే ముసలి అవ్వ మనసు చెలించిపోయింది. చిలుక గుణాన్ని మెచ్చుకుని తిరిగి దేవతా రూపంలోకి మారి, చిలకమ్మ, నీవు చాలా గొప్పదాను. నీలాంటి మంచి చిలుక మిత్రునిగా దొరకడం ఈ చెట్టు అదృష్టం. ఏదైనా వరం కోరుకో, తీరుస్తాను. ఈ చెట్టు మళ్ళీ పచ్చపచ్చగా ఆకులతో, పువ్వులతో, పండ్లతో కలకాలం వర్ధిల్లేలా అనుగ్రహించు అని కోరింది. చిలుక నిస్వార్థ బుద్ధికి దేవత ఆనంద పరవశరాలై ఆ చెట్టుపైకి తన దివ్యశక్తిని ప్రసరింపజేసింది. మోడైన చెట్టు మళ్లీ చిలుక కోరుకున్నట్టుగా పచ్చపచ్చగా కలకలలాడింది. మళ్లీ బోలెడు పక్షులు ఎగురుకుంటూ వచ్చి ఆ చెట్టుపై వాలాయి. తనకు పూర్వ వైభవం రావడంతో ఆ మామిడి చెట్టు కూడా ఎంతగానో సంతోషించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, కష్టకాలంలో కూడా తోడు నీడగా ఉండేవాడే నిజమైన మిత్రుడు.